గుడ్ మార్నింగ్ అండి. ఇంగా మనకు వీడియోలలో వీడియో నంబర్ 23 దీంట్లో ఏందంటే సేవింగ్ సొల్యూషన్స్‌లో మనకి స్మార్ట్ సంపూర్ణ రక్ష ప్లస్ అని ఒకటి ఉంటుంది. సేమ్ పరమరక్షక్ లాగా మార్కెట్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మల్టిపుల్ ఫండ్స్ సేమ్ పీఆర్‌లోనే నాకు టర్మ్ ఇన్స్యూరెన్స్ వద్దు. పీఆర్ లాగా రిటర్న్స్ వచ్చేది ఏదన్నా ఉంది అనుకుంటే ఆ పాలిసీ ఇది ఉందన్నమాట. కాపోతే ఇది మనం ఎక్కువ చెప్పము. పీఆర్‌ఏ ఎక్కువ మోటివేట్ చేస్తాం కస్టమర్స్‌కి. ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు. అది లేదు, ఇది లేదంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. గ్యారంటీ, నాన్ గ్యారంటీ, సూప్లెక్స్ ఇన్‌కమ్ ఇలాంటి పాలిసీలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది చాలా తక్కువ రికమెండ్ చేయడం. ఒకసారి మీరు తెలిసి ఉండాలి మన దగ్గర గూడా ఉంది ఇలాంటి పాలిసీ గూడా అనేది. అందుకని చెప్తున్నాను. ఇక్కడ చూడండి మార్కెట్ రిలేటెడ్ రిటర్న్స్ వస్తాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మల్టిపుల్ ఫండ్స్‌లలో సేమ్ మనకి మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దాని రిలేటెడ్‌గా మనకు రిటర్న్స్ వస్తాయి. రీఫండ్ ఆఫ్ 2x ప్రీమియం అలొకేషన్ చార్జెస్. మనకు బయట ఎస్ఐపీలు అవి ఇవి అంటారు గదా! మ్యూచువల్ ఫండ్స్ అవి ఇవి కట్టే వాళ్ళందరికీ దీంట్లో కట్టుకుంటే మనం కట్టేటప్పుడు 2x ప్రీమియం అలొకేషన్ చార్జెస్ గానీ, మొర్టాలిటీ చార్జెస్ గానీ ఇవన్నీ గూడా చాలా తక్కువుంటాయి. అవి గూడా మళ్ళీ లాస్ట్‌కు రిటర్న్ గూడా వస్తాయి మనకిక్కడ. బయట అట్లా రావన్నమాట. రిటర్న్ ఆఫ్ మెచ్యూరిటీ ఎండ్ ఆఫ్ ది పాలిసీ. మనం కట్టిన డబ్బుల కాడికి రీఫండ్ గూడా వస్తాయి. ఓకేనా? మెడికల్స్ గూడా పడడానికి చాయిస్ ఉంటుందని బెట్టారు. ఇది 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇది నాన్ గ్యారంటీ గాబట్టి ఇంగేమి ఉండవనమాట. రైడర్స్ గాని సేమ్ పీఆర్ లాగానే 12 పీపీటీ పెడతాం. పాలసీ టర్మ్ 30 ఇయర్స్, 40 ఇయర్స్ చూయిస్తుంది. ఇక్కడ చూడండి లైఫ్ కవర్ వచ్చేసి ఇంతుంటుంది. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ 3 రైడర్స్ ఉంటాయి. సేమ్ పీఆర్ లాంటిదే గుర్తుపెట్టుకోండి. 100% ఉంటుంది. మనకి ఈ విధంగా రిటర్న్స్ అనేది వస్తాయి. 8% అయితే ఇంతొస్తది. 4% అయితే ఇంతొస్తది. రైడర్ రిలేటెడ్‌గా బెనిఫిట్స్ ఉంటాయి. టోటల్ యాన్యువలైజ్డ్ ప్రీమియం వచ్చేసి ఇంత కట్టాల్సి వస్తుంటుంది. టాక్స్ ఇంక్లూడింగ్ టాక్స్ అని మొత్తం కలిపి ఈ విధంగా ప్రీమియం అనేది కట్టొచ్చు. ఓకేనా? ఇది మార్కెట్ రిలేటెడ్‌గా సేమ్ మనకి పీఆర్ లాంటిదనమాట. మనం కట్టే డబ్బులు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. 4%, 8% రిటర్న్స్ వస్తాయి అంతే. ఓకేనా? దీనికి పీడీఎఫ్ అవి ఇవి ఏం లేవండి నార్మల్‌గా. ఎవరన్నా ఇలాంటి రిక్వైర్మెంట్ ఉందంటే అడిగితే మనం చెప్పొచ్చనమాట. దీనికి ఆల్టర్‌నేట్‌గా మనం పీఆర్ పాలిసీ ఎడ్యుకేట్ చేస్తే అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్‌లనేది రూ. 1,00,000 కట్టి 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి రూ. 1,00,000 కడుతున్నారు అంటే మనకి మాక్సిమం కవరేజ్‌లనేవి మాక్సిమం కవరేజ్ అనేది పీఆర్‌లో చాలా ఎక్కువుంటుంది. రూ. 1,00,00,000 కవరేజ్ ఉంటుంది. ఇక్కడ 26 లాక్సే వస్తుంది. ఈ విధంగా మనకు కంపారిజన్స్ ఇవన్నీ చేయొచ్చు. ఒకవేళ నాన్ గ్యారంటీ కావాలంటే సూప్లెక్స్ ఇన్‌కమ్ గాని, శుభ్‌మూర్తు గాని, ఎస్‌వీఐపీ గాని, వీఐపీ గాని ఇలాంటి పాలిసీలు ఎడ్యుకేట్ చేయొచ్చు. అందుకని ఇది చాలా వరకి మనం సేల్ చెయ్యము. ఎవరన్నా అడిగితే మనం చెప్పడానికి గూడా చాయిస్ ఉంది. ఒక్కసారి మీ లీడర్స్‌ని గాని, మీ మేనేజర్స్‌ని గాని అడిగి, సార్ ఈ పాలిసీ మనకి బయట కస్టమర్ చెప్పాడు. ఇది లాగిన్ జేయడానికి మనకు యాక్సెస్ ఉందనుకుంటే ఇది మనం చేపిచ్చొచ్చు అని చెప్పొచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ మీకు అవేర్‌నెస్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. అంతకు మించి దీని నుంచయితే ఇప్పటివరకైతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే చేయలేదు. బట్ మీకొక ఐడియా ఉండాలి గదా! సేవింగ్ సొల్యూషన్స్‌లో అన్నీ తెలుసుకున్న ఇదొక్క పాలిసీ ఏంది అని కొద్దిమంది అడుగుతున్నారు. అందుకని చెప్తున్నాను. స్మార్ట్ సంపూర్ణ రక్ష ప్లస్ సేవింగ్ సొల్యూషన్స్‌లో ఇస్తే ఈ విధంగా ఉంటుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్ కాన్సెప్ట్ కాకుండా. ఓకేనా? ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. సేమ్ పీఆర్ లాంటి పాలిసీ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. దీనికి ఈపీ కాలిక్యులేషన్స్ గాని, కమిషన్స్ కానీ ఎట్లా ఉన్నాయి, ఏంది అనేది మీ లీడర్స్‌ని, ట్రైనర్స్‌ని, బ్యామ్స్‌ని కనుక్కొని లాగిన్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకొని లాగిన్ చేసుకోండి. ఇబ్బందుండదు మీకు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి.